గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ జాగులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఎవరికైతే అధికారుల అండతోటి పెద్దల చేతుల మాల్లో అవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ బాధితులు అయితే చాలా మంది వచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పడానికి మీరు ఎంతవరకు పోరాడుతారు? మా శక్తి మేరకు మేము కొట్లాడతాం. ఇవాళ మీరు చూసి మీరు ఇక్కడ కొట్లాడతాం వాళ్ళ పక్షాన. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా పేదలకు అండగా ఉండే పార్టీ, పేదలకు ఒక ఇల్లు జాగా ఉండాలని కూడు ఉండాలని చెప్పి కొట్లాడే పార్టీ కాబట్టి మా పార్టీ కొట్లాడతాం. సార్, ఎంతైనా కానీ ఒక ఎంపీగా ఉండి సార్ చేసుకోవడం తప్ప అని చెప్తున్నారు సార్, దానికి ఏం చెప్తారు? ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఏ పోలీస్ అయితే ప్రజల్ని కాపాడలేదు, ఏ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో, వాళ్ళని కాపాడే బాధ్యతను విస్మరించిందో కాపాడే కర్తవ్యం ఎంపీగా నా పైన ఉంటది. గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ జాగులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఎవరికైతే అధికారుల అండతోటి పెద్దల చేతుల మాల్లో అవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ బాధితులు అయితే చాలా మంది వచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పడానికి మీరు ఎంతవరకు పోరాడుతారు? మా శక్తి మేరకు మేము కొట్లాడతాం. ఇవాళ మీరు చూసి మీరు ఇక్కడ కొట్లాడతాం వాళ్ళ పక్షాన. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా పేదలకు అండగా ఉండే పార్టీ, పేదలకు ఒక ఇల్లు జాగా ఉండాలని కూడు ఉండాలని చెప్పి కొట్లాడే పార్టీ కాబట్టి మా పార్టీ కొట్లాడతాం. సార్, ఎంతైనా కానీ ఒక ఎంపీగా ఉండి సార్ చేసుకోవడం తప్ప అని చెప్తున్నారు సార్, దానికి ఏం చెప్తారు? ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఏ పోలీస్ అయితే ప్రజల్ని కాపాడలేదు, ఏ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో, వాళ్ళని కాపాడే బాధ్యతను విస్మరించిందో కాపాడే కర్తవ్యం ఎంపీగా నా పైన ఉంటది. గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ జాగులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఎవరికైతే అధికారుల అండతోటి పెద్దల చేతుల మాల్లో అవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ బాధితులు అయితే చాలా మంది వచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పడానికి మీరు ఎంతవరకు పోరాడుతారు? మా శక్తి మేరకు మేము కొట్లాడతాం. ఇవాళ మీరు చూసి మీరు ఇక్కడ కొట్లాడతాం వాళ్ళ పక్షాన. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా పేదలకు అండగా ఉండే పార్టీ, పేదలకు ఒక ఇల్లు జాగా ఉండాలని కూడు ఉండాలని చెప్పి కొట్లాడే పార్టీ కాబట్టి మా పార్టీ కొట్లాడతాం. సార్, ఎంతైనా కానీ ఒక ఎంపీగా ఉండి సార్ చేసుకోవడం తప్ప అని చెప్తున్నారు సార్, దానికి ఏం చెప్తారు? ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఏ పోలీస్ అయితే ప్రజల్ని కాపాడలేదు, ఏ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో, వాళ్ళని కాపాడే బాధ్యతను విస్మరించిందో కాపాడే కర్తవ్యం ఎంపీగా నా పైన ఉంటది. గ్రామ పంచాయతీ లేఅవుట్ల మీద సంపూర్ణంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ జాగులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఎవరికైతే అధికారుల అండతోటి పెద్దల చేతుల మాల్లో అవన్నిటి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకునే ఇక్కడ బాధితులు అయితే చాలా మంది వచ్చారు కదా సార్. ఇప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పడానికి మీరు ఎంతవరకు పోరాడుతారు? మా శక్తి మేరకు మేము కొట్లాడతాం. ఇవాళ మీరు చూసి మీరు ఇక్కడ కొట్లాడతాం వాళ్ళ పక్షాన. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి కూడా పేదలకు అండగా ఉండే పార్టీ, పేదలకు ఒక ఇల్లు జాగా ఉండాలని కూడు ఉండాలని చెప్పి కొట్లాడే పార్టీ కాబట్టి మా పార్టీ కొట్లాడతాం. సార్, ఎంతైనా కానీ ఒక ఎంపీగా ఉండి సార్ చేసుకోవడం తప్ప అని చెప్తున్నారు సార్, దానికి ఏం చెప్తారు? ప్రభుత్వాలు విఫలమైనప్పుడు ఏ పోలీస్ అయితే ప్రజల్ని కాపాడలేదు, ఏ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నాడో, వాళ్ళని కాపాడే బాధ్యతను విస్మరించిందో కాపాడే కర్తవ్యం ఎంపీగా నా పైన ఉంటది.